హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరు టీచింగ్ బ్లాగ్స్. ఈరోజు డిఎస్సి మ్యాథ్స్ గ్రాండ్ టెస్ట్ మన టైం టేబుల్ ప్రకారం డే 29 ఈవినింగ్ సెషన్ మొత్తంగా 3 గ్రాండ్ టెస్ట్లు ఇవ్వడం జరిగింది. పూర్తిగా చివరి వరకు చూడండి, మీకు మొత్తం 3 గ్రాండ్ టెస్ట్లు అర్థమవుతాయి. డిఎస్సి జాబ్ని గణితమే డిసైడ్ చేస్తుందా, మెగా డిఎస్సిలో 25 పోస్టులు అడిగారా, ఇవన్నీ కూడా వీడియో చివరిలో చూద్దాం. ముందుగా అయితే మనం డిఎస్సి యొక్క మ్యాథ్స్ గ్రాండ్ టెస్ట్ని అయితే చూద్దాం. మొత్తం 24 బిట్లు, కంటెంట్ 16 ప్లస్ 8 మెథడ్స్ బిట్స్. 24 బిట్లు అంటే 24 ఇంటూ హాఫ్ మార్క్ ఈక్వల్ టు 12 మార్కులు. అలా మొత్తం 36 మార్కులకి 72 బిట్లు తయారు చేయడం జరిగింది. ఇక లేట్ చేయకుండా గ్రాండ్ టెస్ట్ నెంబర్ 1 మొట్టమొదటిగా చూద్దాం. ముందుగా క్వశ్చన్ అండ్ ఆప్షన్ చదువుతాను, లాస్ట్లో ఆన్సర్ రివీల్ చేస్తాను. ఒకటవది, యూక్లిడ్ భాగాహార నియమం ప్రకారం ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్. ఇక్కడ ఆర్ క్రింది నియమం పాటించే విధంగా ఏ మరియు బీల జతలకు అనుగుణంగా క్యూ మరియు ఆర్లు ఏకైక పూర్ణ సంఖ్యలు వ్యవస్థితం అవుతాయి. 0 లెస్ దాన్ ఆర్ లెస్ దాన్ బి, 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి, 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ బి, 0 లెస్ దాన్ ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. రెండవది, 44 సెంటీమీటర్ల భుజము కొలతగా గల ఒక సీసపు ఘనంను 4 సెంటీమీటర్ల వ్యాసము కలిగిన ఎన్ని గోళాకార బంతులుగా మార్చవచ్చు? 1111, 2222, 2541, 2671. మూడవది, ఒక గోళం యొక్క ఉపరితల వైశాల్యానికి దాని సంపూర్ణతల వైశాల్యానికి మధ్య గల నిష్పత్తి 1:1, 1:3, 4:3, 2:3. నాలుగవది, పూర్ణాంకాలు క్రింది దేని దృష్ట్యా సంవృత ధర్మం పాటించవు? కూడిక, వ్యవకలనం, గుణకారం, భాగాహారం. ఆప్షన్ ఏ 1, 3, ఆప్షన్ బి 2, 4, ఆప్షన్ సి 4 మాత్రమే, ఆప్షన్ డి 2 మాత్రమే. ఐదవది, సాహిల్ తల్లి ప్రస్తుత వయసు సాహిల్ ప్రస్తుత వయసుకు 3 రెట్లు. 5 సంవత్సరాల తరువాత వారి వయసుల మొత్తము 66 సంవత్సరాలు. అయితే వారి ప్రస్తుత వయసుల భేదం ఎంత? 24 సంవత్సరాలు, 28 సంవత్సరాలు, 42 సంవత్సరాలు, 22 సంవత్సరాలు. ఆరవది, 8 భుజాలు కలిగిన కుంభాకార బహుభుజి యొక్క అంతర్కోణ బాహ్య కోణాల నిష్పత్తి ఎంత? 3:1, 3:2, 4:1, 4:3. ఏడవది, 5 వస్తువులను వృత్తరేఖ చిత్రంలో చూపించాలి. 5 వస్తువులలో ఒకటైన బీరువాలు మొత్తం వస్తువుల్లో 2/5 వాటా ఉంటే ఎంత శాతం బీరువాలను ఆ వృత్తరేఖ చిత్రంలో చూపిస్తారు? 20%, 30%, 35%, 40%. ఎనిమిదవది, మొదటి 20 బేస్ సహసంఖ్యల మొత్తం ఎంత? 396, 400, 350, 370. తొమ్మిదవది, 4517, 4157, 4751లను దగ్గరి వందలకు సవరించి కలుపుగా 13500, 13400, 13300, 13600. నెక్స్ట్ 10వది, క్రింది వానిలో 4 అంకెల గరిష్ట పరిపూర్ణ వర్గం ఏది అవుతుంది? 9900, 9901, 9999, 9801. 11వది, -1 హోల్ పవర్ 101 ప్లస్ -1 హోల్ పవర్ 101 ప్లస్ -1 హోల్ పవర్ 102 ప్లస్ -1 హోల్ పవర్ 102 మైనస్ -1 హోల్ పవర్ 101 మైనస్ -1 హోల్ పవర్ 103 విలువ ఎంత? -1 ప్లస్ 1 ప్లస్ 2 మైనస్ 2. నెక్స్ట్ బిట్ 12వది, 3231 ఈ సంఖ్యలో 3 యొక్క స్థాన విలువల మొత్తానికి 3 యొక్క స్థాన విలువల భేదానికి మధ్య గల లబ్ధం ఎంత? 89,99,100, 8,99,100, 98,88,100, 9,88,100. 13వది, 700 నుంచి 1000 మధ్య గల ప్రధాన సంఖ్యలు ఎన్ని? 41, 40, 42, 43. నెక్స్ట్ 14వది, ఒక చిత్రస్రం యొక్క కర్ణం 26√2 సెంటీమీటర్లు అయినా దాని యొక్క వైశాల్యం ఎంత సెంటీమీటర్ స్క్వేర్లో? 542, 676, 676√2, 542√2. 15వది, ఒక సమలంబ చతుర్భుజ సమాంతర భుజాలు వరుసగా 9 సెంటీమీటర్లు, 7 సెంటీమీటర్లు. వాటి మధ్య లంబ దూరం ఎంత ఉంటే ఆ సమలంబ చతుర్భుజ వైశాల్యం 48 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది? ఆప్షన్ ఏ 6 సెంటీమీటర్లు, ఆప్షన్ బి 4 సెంటీమీటర్లు, ఆప్షన్ సి 2 సెంటీమీటర్లు, ఆప్షన్ డి 12 సెంటీమీటర్లు. 16వది, 61,326 ఈ సంఖ్య క్రింది వానిలో వేటితో భాగించబడును? 2, 3, 6, 9, 18. ఆప్షన్ ఏ 1, 2, 4, ఆప్షన్ బి 1, 2, 3, 4, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 1, 2, 3, 4, 5. ఇవి కంటెంట్ బిట్స్. ఇప్పుడు మెథడ్స్ బిట్స్ చూద్దాం. నెక్స్ట్ బిట్ 17వది, అహింస్ అనే గణిత శాస్త్రజ్ఞుడు క్రింది ప్రాంతానికి చెందును? అరబ్బు, ఈజిప్ట్,
గ్రీకు, భారత్. 18వది గణిత అధ్యయనం వలన సృజనాత్మకత అభివృద్ధి చెందుతుంది అని తెలిపే గణిత విలువ, ప్రయోజన విలువ, సమాచార విలువ, క్రమశిక్షణ విలువ, సాంస్కృతిక విలువ. నెక్స్ట్ బిట్ 19వది జ్ఞానాత్మక రంగంలో సంశ్లేషణ విశ్లేషణలు ఏ భావావేశ రంగపు లక్ష్యంలో కనిపిస్తాయి? లాక్షణీకరణం, వ్యవస్థాపన, విలువ కట్టడం, ప్రతిస్పందించడం. 20వది పాఠశాలలోకి దిగుమతి చేసిన నిజ జీవిత భాగమే ప్రకల్పన అని చెప్పినది స్టీవెన్సన్, కిల్పాట్రిక్, బెల్లార్డ్, జాన్ డ్యూయి. నెక్స్ట్ బిట్ 21వది హంటర్ స్కోర్ కార్డులో క్రింది ఏ అంశానికి 250 పాయింట్లు ఉంటాయి? విషయానికి, భాషా శైలికి, పుస్తకంలో అభ్యాసాలకు, మనోవిజ్ఞాన శాస్త్ర ఆధారంగా విద్యార్థుల స్థాయికి తగ్గట్లు నేర్చుకునే తీరుకి. 22వది నేపియర్ పట్టీలలో ప్రధాన పట్టీలు ఎన్ని ఉంటాయి? 9, 20, 10, 1. 23వది ఇక్కడ ఒక ప్రశ్న ఇచ్చారు. ఇది ఏ రకమైన ప్రశ్న రకము? పూరణం, సంసర్గం, సాదృశ్యం, ప్రశ్నల రూపం. 24వది గణిత క్లబ్కి అధ్యక్షుడు ఎవరు? ఎంఈఓ, పాఠశాల హెచ్ఎం, లీడర్, గణిత ఉపాధ్యాయుడు. ఇవి ఫ్రెండ్స్ 24 బిట్లు. ఈ బిట్స్ అన్ని మీరు ఒక దగ్గర ఆన్సర్స్ రాసుకుంటే ఇప్పుడు రివీల్ చేయబోయే ఆన్సర్లు బట్టి ఈ మ్యాథ్స్ గ్రాండ్ టెస్ట్ 1 యొక్క రిజల్ట్ ఇప్పుడు మీకు తెలుస్తుంది. మొత్తం 16+8 కంటెంట్ ప్లస్ మెథడ్స్ 24 బిట్ల యొక్క ఆన్సర్స్ ఇప్పుడు చూద్దాం. 1వది యూక్లిడ్ భాగాహార నియమం ప్రకారం A=BQ+R. ఇక్కడ R క్రింది నియమం పాటించే విధంగా A మరియు Bల జతలకు అనుగుణంగా Q మరియు Rలు ఏకైక పూర్ణ సంఖ్యలు వ్యవస్థితం అవుతాయి. ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ సి 0<R B. అంటే R B కంటే తక్కువ ఉండాలి, 0కు సమానంగా లేదా 0 కంటే ఎక్కువ ఉండాలి. 2వది 44 సెంటీమీటర్ల భుజము కొలతగా గల ఒక సీసపు ఘనంను 4 సెంటీమీటర్ల వ్యాసము కలిగిన ఎన్ని గోళాకార బంతులుగా మార్చవచ్చు? ఆన్సర్ ఆప్షన్ సి 2541. ఎలా అంటే ఇక్కడ చూద్దాం. సీసపు ఘనభుజము 44 సెంటీమీటర్లు, గోళం వ్యాసార్థం కావాలి కాబట్టి ముందు 4/2 2 సెంటీమీటర్లు. మనకు కావలసిన గోళాలు కాబట్టి పెద్దదైన ఘనం ఘనపరిమాణము బై గోళం ఘనపరిమాణము. అలా చేసుకుంటూ వెళ్తే ఇక్కడ లాస్ట్ నుంచి చూడండి. ఎక్స్ గోళముల మొత్తం ఘనపరిమాణం సీసము ఘనం యొక్క ఘనపరిమాణము 4/3 πr³ A³ కాబట్టి 4/3 × 22/7 × 8 × x 44³ ఇలా దాన్ని సింప్లికేషన్ చేస్తే ఆన్సర్ 2541. అంటే 2541 గోళాలు తయారవుతాయి అంతే వైశాల్యంతో. సో ఆన్సర్ ఆప్షన్ సి 2541. నెక్స్ట్ 3వది ఒక గోళం యొక్క ఉపరితల వైశాల్యానికి దాని సంపూర్ణతల వైశాల్యానికి మధ్య గల నిష్పత్తి ఎంత? ఆన్సర్ ఆప్షన్ ఏ 1:1. ఎందుకంటే గోళానికి ఉపరితల వైశాల్యం ఎంత ఉంటుందో సంపూర్ణతల వైశాల్యం కూడా అంతే ఉంటుంది. సో ఆన్సర్ ఆప్షన్ ఏ 1:1. 4వది పూర్ణాంకాలు క్రింది దేని దృష్ట్యా సంవృత ధర్మం పాటించవు? ఆన్సర్ ఆప్షన్ సి 4 మాత్రమే. అంటే భాగాహారం దృష్ట్యా పూర్ణాంకాలు సంవృత ధర్మం పాటించవు. కూడిక, తీసివేత, గుణకారం దృష్ట్యా పూర్ణాంకాలు సంవృత ధర్మం పాటిస్తాయి. 5వది సాహిల్ తల్లి ప్రస్తుత వయసు సాహిల్ ప్రస్తుత వయసుకు 3 రెట్లు. 5 సంవత్సరాల తరువాత వారి వయసులు మొత్తం 66 సంవత్సరాలు. వారి ప్రస్తుత వయసుల భేదం ఎంత? ఆన్సర్ ఆప్షన్ బి 28 సంవత్సరాలు. ఎలా అంటే సాహిల్ వయసు ఎక్స్, తల్లి వయసు 3x ప్రస్తుతం. x+5 అంటే 5 సంవత్సరాల తర్వాత ప్లస్ 3x+5 5 సంవత్సరాల తర్వాత మొత్తం 66 అవుతుంది. 4x 66 - 10 4x 56. సో x 14. x 14 కాబట్టి తల్లి వయసు 3 14 42. సో 42లో 14 తీస్తే 28. సో భేదం 28. ఆన్సర్ ఆప్షన్ బి. 6వది 8 భుజాలు కలిగిన కుంభాకార బహుభుజి యొక్క అంతర్కోణ బాహ్యకోణ నిష్పత్తి ఎంత? ఆన్సర్ ఆప్షన్ ఏ 3:1. ఎలా చూద్దాం. 8 భుజాలు కలిగిన బహుభుజి అంతర్కోణం ఈస్ట్ బాహ్యకోణం. అంతర్కోణం అంటే n - 2 × 180 డిగ్రీ, 8 - 2 × 180 డిగ్రీలు. ఈస్ట్ బాహ్యకోణం దేనికైనా 360 డిగ్రీలే. ఇక్కడ 181 182. సో 6:2 అంటే అదే 3:1 అవుతుంది. సో ఆన్సర్ ఆప్షన్ ఏ 3:1. 7వది 5 వస్తువులను వృత్తరేఖ చిత్రంలో చూపించాలి. 5 వస్తువుల్లో ఒకటైన బీరువాలు మొత్తం వస్తువుల్లో 2/5 వాటా ఉంటే ఎంత శాతం బీరువాలను ఆ వృత్తరేఖ చిత్రంలో చూపిస్తారు? ఆన్సర్ ఆప్షన్ డి 40%. ఎలా అంటే 2/5 × 100 5 1 5 20. సో 2 × 20 40%. 40% బీరువాలను చూపించాలి అక్కడ. మిగతా 3 వస్తువులను 60%లో చూపిస్తారు. 8వది మొదటి 20 బేసి సహజ సంఖ్యల మొత్తం ఎంత? ఆన్సర్ ఆప్షన్ బి 400. ఎందుకంటే మొదటి n బేసి సహజ సంఖ్యల మొత్తం n². 20 బేసి సహజ సంఖ్యలు కాబట్టి 20² 20 × 20 400. ఆన్సర్ ఆప్షన్ బి. 9వది
4517, 4157, 4751లను దగ్గరి వందలకు సవరించి కలుపుగా ఆన్సర్ ఆప్షన్ ఏ 13500. ఎలా అంటే 4517 4500, 4157 4200, 4751 4800. ఈ మూడు కలిపితే 13500. ఆన్సర్ ఆప్షన్ ఏ 13500. 10వది క్రింది వానిలో 4 అంకెల గరిష్ట పరిపూర్ణ వర్గం ఏది అవుతుంది? ఆన్సర్ ఆప్షన్ డి 9801. 99 స్క్వేర్ 9801, 100 స్క్వేర్ 10,000 అయిపోతుంది కాబట్టి ఇదే 4 అంకెల గరిష్ట పరిపూర్ణ వర్గం. 11వది ఇక్కడ ఇచ్చిన సిరీస్ని చూస్తే ఫస్ట్ది -1, రెండవది -1, మూడవది +1, నాలుగవది +1. ఈ 4 పోతాయి. ఆ తర్వాత -*-1, -*-1. సో +1 +1 +2 అవుతాయి. ఆన్సర్ ఆప్షన్ సి. 12వది 3231. ఈ సంఖ్యలో 3 యొక్క స్థాన విలువల మొత్తానికి 3 యొక్క స్థాన విలువల భేదానికి మధ్య గల లబ్ధం ఎంత? ఆన్సర్ ఆప్షన్ ఏ 89,99,100. ఎలాగంటే 3231 మొదటి 3 యొక్క స్థాన విలువ 3000, రెండవ 3 యొక్క స్థాన విలువ 30. ఫస్ట్ కలిపాం 3030 అయింది, తర్వాత తీసాం 2970 అయింది. ఈ రెండింటిని గుణిస్తే 89,99,100 వచ్చింది. సో ఆన్సర్ ఆప్షన్ ఏ 89,99,100. 13వది 700 నుంచి 1000 మధ్య గల ప్రధాన సంఖ్యలు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ డి 43. దీనికి సూత్రం ఉంది కదా, YUPPQNPNON, చివరి NON కలిపితే 43 వచ్చింది. ఆన్సర్ ఆప్షన్ డి. 14వది ఒక చిత్రస్రం యొక్క కర్ణం 26√2 సెంటీమీటర్లు అయినా దాని యొక్క వైశాల్యం ఎంత సెంటీమీటర్ స్క్వేర్లలో? ఆన్సర్ ఆప్షన్ బి 676. ఎలా అంటే చిత్రస్రం కర్ణం 26√2 అయితే దాని యొక్క భుజం 26 సెంటీమీటర్లు అవుతుంది. సో వైశాల్యం 26 × 26, 26 యొక్క వర్గం 676 సెంటీమీటర్ స్క్వేర్. ఆన్సర్ ఆప్షన్ బి. 15వది ఒక సమలంబ చతుర్భుజ సమాంతర భుజాలు వరుసగా 9 సెంటీమీటర్లు 7 సెంటీమీటర్లు, వాటి మధ్య లంబ దూరం ఎంత ఉంటే ఆ సమలంబ చతుర్భుజ వైశాల్యం 48 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ 6 సెంటీమీటర్లు. ఎలా అంటే సూత్రం ½ d × h1 + h2 48 సెంటీమీటర్ స్క్వేర్. ఇక్కడ h1 h2 9 7 కాబట్టి అవి ప్రతిక్షేపించుకుంటే ½ d × 16 48, 16 మూల d = 2 × 3 6 సెంటీమీటర్లు. కాబట్టి వాటి మధ్య దూరము 6 సెంటీమీటర్లు అవుతుంది. ఆన్సర్ ఆప్షన్ ఏ. 16వది 61,326. ఈ సంఖ్య క్రింది వానిలో వేటితో భాగించబడును? ఆన్సర్ ఆప్షన్ డి 1 2 3 4 5. ఎందుకంటే దాని యొక్క అంకమానం 9 అవుతుంది కాబట్టి చివర సరి సంఖ్య ఉంది కాబట్టి 2 3 6 9 చేత భాగించబడుతుంది. 2 9 చేత భాగించబడుతుంది కాబట్టి 18 చేత కూడా భాగించబడుతుంది. ఇవి కంటెంట్ బిట్స్. ఇప్పుడు మెథడ్స్ బిట్స్ చూద్దాం. 17వది అహింస అనే గణిత శాస్త్రజ్ఞుడు క్రింది ఏ ప్రాంతానికి చెందను? ఆన్సర్ ఆప్షన్ బి ఈజిప్ట్. ఈయన యొక్క ఈజిప్ట్ శాస్త్రవేత్త. 18వది గణిత అధ్యయనం వలన సృజనాత్మకత అభివృద్ధి చెందుతుంది అని తెలిపే గణిత విలువ? ఆన్సర్ ఆప్షన్ సి క్రమశిక్షణ విలువ. సృజనాత్మకత పెరగడం అనేది క్రమశిక్షణ విలువకు చెందిన ఒక వాక్యం. నెక్స్ట్ 19వది జ్ఞానాత్మక రంగంలో సంశ్లేషణ విశ్లేషణలు ఏ భావావేశపు రంగపు లక్ష్యంలో కనిపిస్తాయి? ఆన్సర్ ఆప్షన్ బి వ్యవస్థాపనము. వ్యవస్థాపనం అనే లక్ష్యంలో జ్ఞానాత్మక రంగంలో గల సంశ్లేషణ విశ్లేషణలు కనిపిస్తాయి. 20వది పాఠశాలలో దిగుమతి చేసిన నిజ జీవిత భాగమే ప్రకల్పన అని చెప్పినది? ఆన్సర్ ఆప్షన్ సి బెల్లార్డ్. నెక్స్ట్ బిట్ 21వది హంటర్ స్కోర్ కార్డులో క్రింది ఏ అంశానికి 250 పాయింట్లు ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ విషయానికి 250 పాయింట్లు ఉంటాయి. భాషా శైలికి 100, పుస్తకంలో అభ్యాసాలకి 140, మనోవిజ్ఞాన శాస్త్ర ఆధారంగా విద్యార్థుల స్థాయికి తగ్గట్లు నేర్చుకునే తీరుకి 300 ఉంటాయి. 22 నేపియర్ పట్టీల్లో ప్రధాన పట్టీలు ఎన్ని ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ డి 1, ప్రధాన పట్టీలు 1, మిగిలినవి 9 పట్టీలు ఉంటాయి. 23వది సంకలనం. ఇలా క్వశ్చన్ ఇచ్చాం కదా, ఇది ఏ రకమైన ప్రశ్న రకం? ఆన్సర్ ఆప్షన్ సి సాదృశ్యం. ఇక్కడ మధ్యన అనుపాతం గుర్తుంటే సాదృశ్య రకమైన ప్రశ్నలు. 24 లాస్ట్ బిట్ గణిత క్లబ్కి అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి పాఠశాల హెచ్ఎం. పాఠశాల హెచ్ఎం అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు గణిత ఉపాధ్యాయుడు అవుతాడు. ఇవి ఫ్రెండ్స్ 24 బిట్లు మన మ్యాథ్స్ యొక్క గ్రాండ్ టెస్ట్ నెంబర్ 1 ఇది. అలాగే గ్రాండ్ టెస్ట్ 2, గ్రాండ్ టెస్ట్ 3 కూడా ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతాయి. అలాగే మ్యాథ్స్ ఒక రివిజన్ కూడా ఈజీగా అవుతుంది. ఇప్పుడు గ్రాండ్ టెస్ట్ నెంబర్ 2 చూద్దాం. 1వది అకరణీయ సంఖ్యలను క్యూతో సూచిస్తారు. అయితే అకరణీయ అనే పదం ఏ పదం నుండి వచ్చింది? కరణీయ సంఖ్య, నిష్పత్తి, భాగఫలం, భాగాహారం. 2వది ఎస్ అను సంఖ్యను p/q రూపంలో రాయలేనిచో వాటిని కరణీయ సంఖ్య అని అంటాము. అయితే
ఇక్కడ పీ క్యూలు ఏ సంఖ్యలు, క్యూ నాట్ ఈక్వల్ టు 0, పూర్ణ సంఖ్యలు, పూర్ణాంకాలు, సహజ సంఖ్యలు, అకరణీయాలు కానివి. మూడవది 0.235 35కి బార్ ఉంది, దీనిని భిన్న రూపంలో రాయిగా 235/990, 233/990, 233/999, 233/1000 ఇవి ఆప్షన్స్. నాలుగవది త్రిభుజాకార సంఖ్య అయిన T10లో ఎన్ని చుక్కలతో త్రిభుజం ఏర్పడను? త్రిభుజాకార సంఖ్య అయిన T10లో ఎన్ని చుక్కలతో త్రిభుజం ఏర్పడను? 50, 40, 55, 45. ఐదవది ఇచ్చిన బొమ్మ x డిగ్రీలలో తెలుపుము. ఈ బొమ్మను అబ్జర్వ్ చేసి x అనే దాన్ని డిగ్రీలలో దాని కోణం కనుక్కోవాలి. 125 డిగ్రీలు, 55 డిగ్రీలు, 35 డిగ్రీలు, 45 డిగ్రీలు కనుక్కుంటే మనకు ఆన్సర్ వస్తుంది. ఆరవది LM అను రెండు సమాంతర రేఖలను P అనే తిర్యగ్రేఖ ఖండించిన వాటి మధ్య అంతర్కోణాల సమద్విఖండన రేఖల వలన ఏర్పడే చతుర్భుజం రాంబస్, చతురస్రం, సమాంతర చతుర్భుజం, దీర్ఘ చతురస్రం. ఆన్సర్ చెక్ చేసుకోండి. ఏడవది వ్యాసార్థం 11.2 సెంటీమీటర్గా గల గోళం యొక్క ఘనపరిమాణం. వ్యాసార్థం 11.2 సెంటీమీటర్గా గల గోళం యొక్క ఘనపరిమాణం కనుక్కోవాలి. ఇక్కడ ఆన్సర్స్ ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి ఇవ్వడం జరిగింది. మీరు లెక్క చేస్తే ఆన్సర్ వస్తుంది. లాస్ట్లో రివీల్ చేస్తాను. నెక్స్ట్ ఎనిమిదవది శంకువు ఎత్తు మరియు ఏటవాలు ఎత్తులు వరుసగా 21 సెంటీమీటర్లు, 28 సెంటీమీటర్లు అయితే శంకువు యొక్క భూవ్యాసం ఎంత? శంకువు ఎత్తు మరియు ఏటవాలు ఎత్తులు వరుసగా 21 సెంటీమీటర్లు, 28 సెంటీమీటర్లు అయితే శంకువు యొక్క భూవ్యాసం ఎంత? 7√7 సెంటీమీటర్స్, 14√7 సెంటీమీటర్స్, 7.5 సెంటీమీటర్స్, 15 సెంటీమీటర్స్. తొమ్మిదవది 2032 సంవత్సరం ఫిబ్రవరి 1 బుధవారం అయితే ఆ నెలలో ఏ వారం 5 రోజులు వస్తుంది? 2032 సంవత్సరం ఫిబ్రవరి 1 బుధవారం అయితే ఆ నెలలో ఏ వారం 5 రోజులు వస్తుంది? బుధవారం, గురువారం, మంగళవారం, ఏది రాదు. ఇది క్యాలెండర్ లెక్కలు. నెక్స్ట్ బిట్ 10వది వారం రోజులకి ఒక హాస్టల్లో ఉండే 30 మంది అబ్బాయిలకి 420 రూపాయలు విలువ చేసే బియ్యం సరిపోతే 14 రోజులకి 45 మందికి ఎంత విలువ చేసే బియ్యం సరిపోతుంది? వారం రోజులకి ఒక హాస్టల్లో ఉండే 30 మంది అబ్బాయిలకి 420 రూపాయలు విలువ చేసే బియ్యం సరిపోతే 14 రోజులకి 45 మందికి ఎంత విలువ చేసే బియ్యం సరిపోతుంది? 630, 840, 1260, 1500. 11వది 1188 అనేది పరిపూర్ణ ఘనం అవ్వాలంటే ఏ కనిష్ట సహజ సంఖ్యసే భాగించాలి? 27, 18, 24, 44. నెక్స్ట్ 12వది రెండు పాచికలు, ఒకటి ఎర్రనిది, ఒకటి పసుపుది, ఈ రెండు ఒకేసారి దొర్లించడం జరిగినది అయితే రెండు పాచికలపై అంకెలు మొత్తం 8 అవ్వడానికి గల సంభావ్యత ఎంత? 8/36, 3/36, 5/36, 16/36. 13వది స్పర్శరేఖ అనే పదాన్ని మొదటిసారి ప్రవేశపెట్టింది థామస్ ఫిస్కీ, టిబెట్ ఇబిస్ కొర్రా, పైథాగరస్, రోమన్లు. 14వది 1000 కోట్లకి సమానమైన మిలియన్లు ఎన్ని? 1000 కోట్లకి సమానమైన మిలియన్లు ఎన్ని? 1000, 10,000, 100, లక్ష. 15వది 6 డజన్ల అరటిపండ్ల ధర 360 రూపాయలు అయితే 15 అర డజన్ల అరటిపండ్ల ధర ఎంత? 450, 900, 720, 840. 16వది రాము వయసు ఎక్స్. రాము వాళ్ళ నాన్న వయసు రాము వయసుకు 3 రెట్లు అయితే కొన్ని సంవత్సరాల తర్వాత రాము వయసుకి 2 రెట్లు అయింది వాళ్ళ నాన్న వయసు. ప్రస్తుతం ఎక్స్ అనేది 12 అయితే 12 సంవత్సరాల తర్వాత రాము వాళ్ళ నాన్న వయసు ఎంత? రాము వయసు ఎక్స్, రాము వాళ్ళ నాన్న వయసు రాము వయసుకు 3 రెట్లు అయితే కొన్ని సంవత్సరాల తర్వాత రాము వయసుకి 2 రెట్లు అయింది వాళ్ళ నాన్న వయసు. ప్రస్తుతం ఎక్స్ అనేది 12 అయితే 12 సంవత్సరాల తర్వాత రాము వాళ్ళ నాన్న వయసు ఎంత? 24, 48, 36, 60. ఇవి కంటెంట్ 16 బిట్లు. ఇప్పుడు మెథడ్స్ బిట్లు చూద్దాం. పరస్పర సంగతాలైన స్వీకృతాల నుండి తప్పనిసరిగా ఉత్పన్నమయ్యే ఫలితాల సమగ్ర చర్చ అని గణితానికి నిర్వచనం ఇచ్చినది. పరస్పర సంగతాలైన స్వీకృతాల నుండి తప్పనిసరిగా ఉత్పన్నమయ్యే ఫలితాల సమగ్ర చర్చ అని గణితానికి నిర్వచనం ఇచ్చినది గణిత నిఘంటువు, బెల్, పాస్కల్, బెర్డాండ్ రస్సెల్. 18 బ్రహ్మగుప్తుడి యొక్క బ్రహ్మస్ఫుట సిద్ధాంతంను ఏ భాషలోకి సిన్ హింద్ పేరిట అనువదించారు? అరబ్బీ, ఇంగ్లీష్, హిందీ, ఫ్రెంచ్. 19వది క్రింది వారిలో ఏ కమిటీ పాఠ్య ప్రణాళిక చట్టం వారు ఆహ్లాదకరమైన తరగతి గది విద్యార్థుల్లో ఆసక్తులను పెంచుతుందని, అభ్యసన పట్ల వారిలో ఉత్సాహం పెంచుతుందని చెప్పారు? భారతీయ విద్యా కమిషన్, NEP 1986, NCF 2005. ఆప్షన్ ఏ 3 మాత్రమే, ఆప్షన్ బి 2, 3, ఆప్షన్ సి 1, 2, ఆప్షన్ డి 1, 2, 3. 20వది క్రింది వారిలో ప్రతిస్థాపన పద్ధతి అని దేనికి పేరు? ఆగమన, నిగమన, విశ్లేషణ, సంశ్లేషణ. 21వది
మానసిక చలనాత్మక రంగంలో అనుభవంతో మానసిక చలనాత్మక సమన్వయం పొందడం ఏ లక్ష్యం? మానసిక చలనాత్మక రంగంలో అనుభవంతో మానసిక చలనాత్మక సమన్వయం పొందడం ఏ లక్ష్యం? సహజీకరణం, ఉచ్చారణ, సునిశ్చితత్వం, అనుకరణం. 22. ఒక విద్యార్థి ఆగమన నిగమన విధానాల్లో కార్యకారణ చింతన చేయడం అనేది ఏ లక్ష్యం? స్పష్టీకరణ, జ్ఞానం, అవగాహన, వినియోగం, నైపుణ్యం. 23. సాధారణంగా విద్యా ప్రణాళికను ఎన్ని సంవత్సరములకు ఒకసారి వ్యవస్థీకరిస్తారు? 5, 10, 1, నిర్దిష్ట సమయం లేదు. 24. నిర్మాణాత్మక మూల్యాంకనంలో లఘు పరీక్ష ఎంత శాతం మార్కులకు మనం నిర్వహించాలి? 10%, 20%, 30%, 40%. ఇవి ఫ్రెండ్స్ మ్యాథ్స్ మోడల్ గ్రాండ్ టెస్ట్ 24 బిట్లు. ఈ బిట్లన్నీ మీరు ఆన్సర్స్ రాసుకోండి. ఇప్పుడు ఆన్సర్స్ని నేను రివీల్ చేస్తాను. వాటిని బట్టి మీకు ఎన్ని మార్కులు వచ్చాయి కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా బిట్లు 100% స్టాండర్డ్గా ఉన్నాయా లేదు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. అలా అయితే మరిన్ని గ్రాండ్ టెస్టులు చేయడానికి నాకు కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు మ్యాథ్స్ గ్రాండ్ టెస్ట్ యొక్క ఆన్సర్లు చూద్దాం. 1వది, అకరణీయ సంఖ్యలను క్యూతో సూచిస్తాం. అయితే అకరణీయ అనే పదం ఏ పదం నుండి వచ్చింది అంటే ఆన్సర్ ఆప్షన్ బి, నిష్పత్తి. నిష్పత్తి అనే పదం నుండి అకరణీయ అనే పదం వచ్చింది. ఇక్కడ క్యూ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందని అంటే భాగఫలం నుంచి, కానీ అకరణీయ అనే పదం అడిగారు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి, నిష్పత్తి. 2వది, ఎస్ అను సంఖ్యను పీ/క్యూ రూపంలో వ్రాయలేనిచో వాటిని కరణీయ సంఖ్య అని అంటాము. అయితే ఇక్కడ పీక్యూలు ఏ సంఖ్యలు అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ, పూర్ణ సంఖ్యలు అవుతాయి. పీక్యూలు పూర్ణ సంఖ్యలు అవ్వాలి. క్యూ ఎప్పుడు 0కు సమానం అవ్వకూడదు. అప్పుడే అది కరణీయ సంఖ్య అవుతుంది, రాయలేనిచో పీ/క్యూ రూపంలో. 3వది, 0.235 3/5కి బార్ ఉంది. దీనిని భిన్న రూపంలో రాయిగా. దీనికి లెక్క ఇక్కడ చూడండి. ఇచ్చిన సంఖ్యలో పాయింట్ తీసేస్తే మొత్తం 235 అని రాస్తాం. మైనస్ పెట్టి బార్ లేని సంఖ్య 2 కాబట్టి 235 - 2 బై బార్ ఉన్నవి 2 అంకెలు కాబట్టి 99, బార్ లేనిది 1 కాబట్టి 0, 990. సో 235లో 2 తీస్తే 233/990. ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ 4వది, త్రిభుజాకార సంఖ్య అయిన T10లో ఎన్ని చుక్కలతో త్రిభుజం ఏర్పడను? ఇక్కడ త్రిభుజాకార సంఖ్యలకు సూత్రం n of n + 1/2, 10 × 10 + 1/2 అంటే 10 × 11/2, 2 1ల 2 5ల, 5 × 11 = 55. T10 అంటే ఆ త్రిభుజాకార దీంట్లో చుక్కలు 55 ఉంటాయని అర్థం. ఇలా n of n + 1/2 మనం గుర్తుంచుకుంటే త్రిభుజాకార సంఖ్యలకి ఎన్ని చుక్కలు ఏర్పడతాయి అన్నది ఈజీగా గుర్తుంటుంది. ఆన్సర్ ఆప్షన్ సి, 55. T10లో గల చుక్కలు 55. నెక్స్ట్ 5వది, ఇచ్చిన బొమ్మ ఆధారంగా x దగ్గర ఉన్న కోణం మనకు కావాలి. ఇక్కడ ఈ 3 రేఖలను కూడా ఒక రేఖ ఖండిస్తుంది కాబట్టి అక్కడ 55 డిగ్రీలు అని ఉంది కదా, దానికి ఆపోజిట్లో x ఇక్కడ ఉంది కాబట్టి సేమ్ 55 డిగ్రీలు, ఇది కూడా 55 డిగ్రీలు అవుతుంది కాబట్టి x అనేది 55 డిగ్రీల కోణం. ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ 6వది, LM అను 2 సమాంతర రేఖలను P అనే తిరిగిరేఖ ఖండించిన వాటి మధ్య అంతర్కోణాల సముద్రీకరణ రేఖల వలన ఏర్పడే చతుర్భుజం ఎల్లప్పుడూ కూడా దీర్ఘచతురస్రం అవుతుంది. ఆన్సర్ ఆప్షన్ డి. ఇక్కడ మీ బొమ్మను చూస్తే అర్థమవుతుంది. నెక్స్ట్ 7వది, వ్యాసార్థం 11.2 సెంటీమీటర్గా గల గోళం యొక్క ఘనపరిమాణం. గోళం ఘనపరిమాణానికి 4/3πr³. ఆ సూత్రాన్ని అప్లై చేస్తే ఇక్కడ చూడండి, 4/3 × 22/7 × 11.2 × 11.2 × 11.2 ఘనపు సెంటీమీటర్లు. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే ఆన్సర్ 5887.32 ఘనపు సెంటీమీటర్లు. ఆన్సర్ ఆప్షన్ ఏ వస్తుంది. నెక్స్ట్ బిట్ 8వది, శంకువు ఎత్తు మరియు ఏటవాల ఎత్తుల వరుసగా 21 సెంటీమీటర్, 28 సెంటీమీటర్ అయితే శంకువు యొక్క భూ వ్యాసం ఎంత? చూడండి, శంకువుకి మనకి ఎత్తు ఇచ్చారు, ఏటవాలు ఎత్తు ఇచ్చారు, భూ వ్యాసం అడిగారు. సో ఇక్కడ లెక్క చూడండి. ఇక్కడ పైథాగరస్ సూత్రం ప్రకారం L² = R² + H², R √L² - H² అవుతుంది. 28² - 21². దాన్ని సింప్లిఫికేషన్ చేస్తే 7√7. ఇది వ్యాసార్థం, కానీ వ్యాసం అడిగారు కాబట్టి 7√7 + 7√7 = 14√7. ఆన్సర్ ఆప్షన్ బి అవుతుంది. ఇంకా 9వది, 2032 సంవత్సరం ఫిబ్రవరి 1 బుధవారం అయితే ఆ నెలలో ఏ వారం 5 రోజులు వస్తుంది? ఇక్కడ సంవత్సరం మనం చూసుకుంటే 2032 అనేది లీప్ సంవత్సరం అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు 2024 లీప్ సంవత్సరం, 2028 లీప్ సంవత్సరం, 2032 లీప్ సంవత్సరం. కాబట్టి ఫిబ్రవరిలో ఏదో ఒక రోజు అయితే 5 రోజులు వస్తుంది. సో బుధవారం 1 కాబట్టి అదే బుధవారం మనలా 5 రోజులు వస్తుంది. ఎందుకంటే 1వ తేదీ, 8వ తేదీ, 15, 22, 29. సో ఈ 5 తేదీల్లో బుధవారం వస్తుంది కాబట్టి బుధవారమే 5 రోజులు వస్తుంది. సో ఆన్సర్ ఆప్షన్ ఏ, బుధవారం. దీనికి మనకు లీప్ సంవత్సరాలు తెలియాలి. 1వ తేదీ ఆ క్యాలెండర్ వేస్తే తెలిసిపోతుంది. 10వది, వారం రోజులకి ఒక హాస్టల్లో ఉండే 30 మంది అబ్బాయిలకి 420 రూపాయలు విలువ చేసే బియ్యం సరిపోతే 14 రోజులకి 45 మందికి ఎంత విలువ చేసే బియ్యం సరిపోతుంది? ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ సి, 1260. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ అని ఒకటి అనుకుంటే ఎంత రూపాయలని, x × 30 మంది 7 రోజులు, x × 30 × 7 = 420 రూపాయలు.
అంటే x ఇంటూ 210 ఈజ్ ఈక్వల్ టు 420, x ఈజ్ ఈక్వల్ టు 2 రూపీస్. అంటే ఒక్కొక్కరికి ఒక రోజుకి 2 రూపాయలు పడుతుంది. అదే 45 మందికి 14 రోజులకి ఒక్కొక్కరికి 2 రూపాయలు లెక్క పెట్టుకుంటే 14 ఇంటూ 45 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 1260. ఆన్సర్ ఆప్షన్ సి 1260 రూపాయలు. 11వ లెక్క 1188 అనేది పరిపూర్ణ ఘనము అవ్వాలంటే ఏ కనిష్ట సహజ సంఖ్యసే భాగించాలి. 1188 అనేది పరిపూర్ణ ఘనము అవ్వాలంటే ఏ కనిష్ట సహజ సంఖ్యసే భాగించాలి. ఇక్కడ పరిపూర్ణ ఘనము కాబట్టి మనం భాగాహార పద్ధతి ఉపయోగించుకుంటాం. దీన్ని ఇలా రాసుకుంటే 1188 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 11. మరి అప్పుడు 3 ఇంటూ 3 ఇంటూ 3 అనేది ఘనం కాబట్టి మిగతావి 2 ఇంటూ 2 ఇంటూ 11 ఈజ్ ఈక్వల్ టు 44 కాబట్టి 44 చే భాగిస్తే అది పరిపూర్ణ ఘనం అవుతుంది. ఆన్సర్ ఆప్షన్ డి 44. నెక్స్ట్ 12వది 2 పాచికలు, ఒకటి ఎర్రనిది ఒకటి పసుపుది, ఈ రెండు ఒకేసారి దొర్లించడం జరిగింది. అయితే 2 పాచికలపై అంకెల మొత్తం 8 అవ్వడానికి గల సంభావ్యత ఎంత. ఆన్సర్ ఆప్షన్ సి 5/36. 2 పాచికలపై 8 కాబట్టి 2 6 లేదా 3 5 లేదా 4 4 అవుతుంది. ఇక్కడ లెక్క చూడండి, 2 6 3 5 4 4 5 3 6 2లుగా పడవచ్చు కాబట్టి అనుకూల పర్యవసానాలు 5 కాబట్టి 5/36 అనేది మొత్తం 8 అయ్యే సందర్భాలు. 13వది స్పర్శరేఖ అనే పదాన్ని మొదటిసారి ప్రవేశపెట్టింది. స్పర్శరేఖ అనే పదాన్ని మొదటిసారి ప్రవేశపెట్టింది. ఆన్సర్ ఆప్షన్ ఏ థామస్ ఫిస్కీ. ఈ థామస్ ఫిస్కీ అనే వ్యక్తి స్పర్శరేఖ అనే పదాన్ని మొట్టమొదటి ప్రవేశపెట్టారు. 14వది 1000 కోట్లకి సమానమైన మిలియన్లు ఎన్ని. 1000 కోట్లకి సమానమైన మిలియన్లు ఎన్ని. ఆన్సర్ ఆప్షన్ బి 10,000. ఎందుకంటే 1000 కోట్లకి 10 సున్నాలు ఉంటాయి, 1 మిలియన్కి 6 సున్నాలు ఉంటాయి. సో 6 సున్నాలు తీసిస్తే 4 ఉండాలి కాబట్టి 10,000 4 ఉంటాయి కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి 10,000. 15వది 6 డజన్ల అరటిపండ్ల ధర 360 రూపాయలు. అయితే 15 అర డజన్ల అరటిపండ్ల ధర ఎంత. ఇక్కడ అర డజన్లు అనేది కంపల్సరీగా మనం చదవాలి. చదివినప్పుడు తప్పు చదివామంటే లెక్క తప్పు చేస్తాం. 6 డజన్ల అరటిపండ్ల ధర 360. అప్పుడు 1 డజన్ అనేది 60 రూపాయలు అవుతుంది. అదే ఒక అర డజన్ అనేది 30 రూపాయలు అవుతుంది. సో 15 అర డజన్లు ఈజ్ ఈక్వల్ టు 30 ఇంటూ 15 ఈజ్ ఈక్వల్ టు 450. ఆన్సర్ ఆప్షన్ ఏ 450 రూపాయలు. నెక్స్ట్ బిట్ 16వది రాము వయసు ఎక్స్, రాము వాళ్ళ నాన్న వయసు రాము వయసుకు 3 రెట్లు అంటే 3x. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత రాము వయసుకి 2 రెట్లు అయింది. వాళ్ళ నాన్న వయసు ప్రస్తుతం ఎక్స్ అనేది 12. ఆ లెక్కలోనే 12 ఇచ్చారు కాబట్టి 12 అయితే 3 రెట్ల వాళ్ళ నాన్న వయసు 36 అవుతుంది. 12 సంవత్సరాల తర్వాత రాము వయసు 24 అవుతుంది. వాళ్ళ నాన్న వయసు రెట్టింపు కాబట్టి 48 అవుతుంది. ఆన్సర్ ఆప్షన్ బి. లెక్క పెద్దది కానీ ఇందులో లాజిక్ ఏం లేదు, సింపుల్గా ఉంది. 48 సంవత్సరాలు. ఇవి ఫ్రెండ్స్ కంటెంట్ బిట్స్. ఇప్పుడు మెథడ్స్ బిట్స్ ఆన్సర్స్ చూద్దాం. 17వది పరస్పర సంగతాలైన స్వీకృతాల నుండి తప్పనిసరిగా ఉత్పన్నమయ్యే ఫలితాల సమగ్ర చర్చ అని గణితానికి నిర్వచనం ఇచ్చినది. ఆన్సర్ ఆప్షన్ డి బెర్నార్డ్ రస్సెల్. ఆయన నిర్వచనం ఇచ్చారు. 18 బ్రహ్మగుప్తుడి యొక్క బ్రహ్మస్ఫుట సిద్ధాంతంను ఏ భాషలోకి సిన్ హింద్ పేరిట అనువదించారు. ఆన్సర్ ఆప్షన్ ఏ అరబ్బీ భాష. అరబ్బీ భాషలోకి సిన్ హింద్ పేరిట బ్రహ్మస్ఫుట సిద్ధాంతాన్ని అనువదించారు. 19వది క్రింది వాటిలో ఏ కమిటీ లేదా పాఠ్య ప్రణాళిక చట్టం వారు ఆహ్లాదకరమైన తరగతి గది విద్యార్థుల్లో ఆసక్తులు పెంచుతుందని, అభ్యసన పట్ల వారిలో ఉత్సాహం పెంచుతుందని చెప్పారు. భారతీయ విద్యా కమిషన్, ఎన్ఈపీ 1986, ఎన్సీఎఫ్ 2005. ఆన్సర్ ఆప్షన్ డి 1 2 3. ఈ 3 కూడా ఆహ్లాదకరమైన తరగతి గది వాతావరణం అనేది విద్యార్థుల్లో ఆసక్తులు పెంచుతుందని చెప్పింది. 20వది క్రింది వానిలో ప్రతిస్థాపన పద్ధతి అని దేనికి పేరు. ఆన్సర్ ఆప్షన్ ఏ ఆగమన పద్ధతి. ఆగమన పద్ధతికి ఇంకో పేరు ప్రతిస్థాపన పద్ధతి. నెక్స్ట్ 21వది మానసిక చలనాత్మక రంగంలో అనుభవంతో మానసిక చలనాత్మక సమన్వయం పొందడం ఏ లక్ష్యం. అనుభవంతో మానసిక చలనాత్మక సమన్వయం పొందడం ఏ లక్ష్యం. ఆన్సర్ ఆప్షన్ బి ఉచ్చారణ. అనుభవంతో మానసిక చలనాత్మక సమన్వయం పొందడం అనేది ఉచ్చారణ లక్ష్యం యొక్క స్పష్టీకరణ. 22 ఒక విద్యార్థి ఆగమన నిగమన విధానాల్లో కార్యకారణ చింతన చేయడం అనేది ఏ లక్ష్యం స్పష్టీకరణ. ఆన్సర్ ఆప్షన్ సి వినియోగం. కార్యకారణ చింతన చేయడం అనేది వినియోగం అనే లక్ష్యం యొక్క స్పష్టీకరణ. 23వది సాధారణంగా విద్యా ప్రణాళికను ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వ్యవస్థీకరిస్తారు. ఆన్సర్ ఆప్షన్ బి 10. సాధారణంగా అయితే ప్రతి 10 సంవత్సరాలకి వ్యవస్థీకరించాలి, కానీ ప్రస్తుతం అలా జరగట్లేదు. 24 నిర్మాణాత్మక మూల్యాంకనంలో లఘు పరీక్ష ఎంత శాతం మార్కులకి మనం నిర్వహించాలి. ఆన్సర్ ఆప్షన్ డి 40%. అదే ఎన్ని మార్కులకి అంటే 20 మార్కులకి, ఎంత శాతం అంటే 40%. 1వది 2023 జనవరి 1 ఆదివారం. అయితే
2029 జనవరి 1 ఏ వారం? ఆదివారం, సోమవారం, శనివారం, శుక్రవారం. మీరైతే ఆన్సర్లన్నీ ఒక దగ్గర రాసుకుంటే లాస్ట్లో రివీల్ చేసే ఆన్సర్లు బట్టి మీకు ఎన్ని వచ్చే తెలుస్తుంది. ఎగ్జామ్ కూడా ఈజీగా ఉంటుంది. రెండవది, 10 భుజాలు కలిగిన బహుభుజి యొక్క అంతర్కోణ బాహ్య కోణాల మధ్య నిష్పత్తి ఎంత? 4:1, 5:1, 3:2, 5:2. మూడవది, పూర్ణ సంఖ్యల గుర్తు Z. ఇది జాహ్లిన్ నుండి వచ్చినది. జాహ్లిన్ అనగా లెక్కించుట. ఇది ఏ భాషా పదం? జర్మన్, జపాన్, లాటిన్, ఫ్రెంచ్. నాలుగవది, ఒక చతురస్ర వైశాల్యం 400 సెంటీమీటర్ స్క్వేర్ అయితే ఆ చతురస్ర చుట్టుకొలత ఎంత? 40 సెంటీమీటర్లు, 80 సెంటీమీటర్లు, 160 సెంటీమీటర్లు, 100 సెంటీమీటర్లు. ఐదవది, ఇక్కడ ఇచ్చిన ఈ చిహ్నం దేనిని సూచిస్తుంది గణన చిహ్నాల్లో? 1, 2, 4, 5. ఆరవది, పేక ముక్కల కట్ట నుండి ఒక ముక్క తీస్తే అది ఎర్రనిది మరియు ఏస్ అయ్యే సంభావ్యత ఎంత? 1/52, 1/26, 2/26, 1/13. ఏడవది, అర్ధగోళం యొక్క వ్యాసార్థం 21 సెంటీమీటర్లు అయితే దాని యొక్క ఘనపరిమాణం ఎంత? 19,404 సెంటీమీటర్ క్యూబ్, 13,528 సెంటీమీటర్ క్యూబ్, 20,004 సెంటీమీటర్ క్యూబ్, 15,834 సెంటీమీటర్ క్యూబ్. ఎనిమిదవది, సమాంతర చతుర్భుజంలో కోణాలన్నీ సమానమైతే అది ఒక డాష్ అవుతుంది. చతురస్రం, రాంబస్, దీర్ఘచతురస్రం, గాలిపటం. తొమ్మిదవది, ఒక పని 10 మంది 15 రోజుల్లో చేయగలిగితే అదే పనిని ఇద్దరు ఎన్ని రోజుల్లో చేయగలరు? 150 రోజులు, 75 రోజులు, 50 రోజులు, 40 రోజులు. పదవది, 575/990కి దశాంశ రూపం 0.575, 75 పైన బార్, 0.580, 80 పైన బార్, 0.575 మూడింటి పైన బార్, 0.580 మూడింటి పైన బార్. 11వది, 4198, 4205లను దగ్గరి పదులకు సవరించి కలుపుగా 8400, 8390, 8410, 8380. 12వది, 300 నుంచి 400 వరకు గల ప్రధాన సంఖ్యలు ఎన్ని? 15, 14, 16, 17. 13వది, 7 + 7 × 7 - 7/7. దీని విలువ ఎంత? 55, 56, 66, 36. ఇది 4th క్లాస్లో ఉన్న సమస్య. 14వది, ఒక వస్తువుని డిస్కౌంట్ ధర తగ్గించిన తరువాత 150 రూపాయలకి కొనగా డిస్కౌంట్ 25% అయితే దాని యొక్క అసలు ధర ఎంత? 175, 200, 250, 210. 15వది, క్రింది ఆంగ్ల అక్షరాలు వాటి సౌష్ఠవాక్షరాల్లో సరికాని జత ఏది? A1, C1, E1, O అనంతం. 16వది, 9180 ఈ సంఖ్య క్రింది వారిలో దేనిచే భాగించబడుతుంది? 2, 3, 6, 9, 10. ఆప్షన్ ఏ 1, 2, 3, 4, 5, ఆప్షన్ బి 1, 5, ఆప్షన్ సి 1, 2, 5, ఆప్షన్ డి 2, 3, 5. ఇవి కంటెంట్ బిట్స్ 16. ఇప్పుడు మెథడ్స్ బిట్లు చూద్దాం. 17వది, అంతరాళము సంఖ్యకు సంబంధించిన శాస్త్రము గణిత శాస్త్రము అని నిర్వచించినది బెర్ట్రాండ్ రస్సెల్, పాస్కల్, బెల్. గణిత నిఘంటువు. 18, ఆర్యభట్ట గారు రచించిన ఆర్యభట్టీయం అనే గణిత శాస్త్ర గ్రంథంలో గల శ్లోకాలు 52, 121, 60, 110. 19, ప్రకల్పన పద్ధతికి సమగ్రమైన రూపాన్నిచ్చినది విలియం జేమ్స్, కిల్ ప్యాట్రిక్, స్టీవెన్సన్, బెలార్డ్. 20వది, సవరించిన బ్లూమ్స్ వర్గీకరణలో క్రింది ఏ మార్పులు చేశారు? పదజాలంలో, నిర్మాణంలో, ప్రాధాన్యతలో. ఆప్షన్ ఏ 1 మాత్రమే, ఆప్షన్ బి 1, 2 మాత్రమే, ఆప్షన్ సి 1, 2, 3, ఆప్షన్ డి 1, 3. 21వది, 21 గణితం పట్ల ఆసక్తి, ప్రతిభ, కార్యక్రమాల నిర్వహణకు ఉత్సుకత, సభ్యత్వ రుసుము, చెల్లింపు వంటి అంశాలకు సానుకూలంగా స్పందించే వారికి గణిత సంఘంలో ఏ సభ్యులు అంటారు? సాధారణ సభ్యులు, ప్రాథమిక సభ్యులు, గౌరవ సభ్యులు, పోషక సభ్యులు.
22 గణిత పేటికలో ఘనాకారపు కడ్డీలు ఎన్ని కలవు? 10, 100, 1000, 50. 23 గణిత ఫోరం అనేది గణిత అభివృద్ధికి చర్చలు, సమాచార మార్పిడి జరిపించేది. అయితే ఫోరం అనగా వేదిక, చర్చ, న్యాయస్థానం, పత్రిక. 24 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రాథమిక పాఠశాలలో పిల్లలందరి మార్కుల సగటు 57% అయితే ఆ పాఠశాల గ్రేడ్ ఏంటి? ఏ, బి, B+, సి. ఇవి ఫ్రెండ్స్ 16 కంటెంట్ ప్లస్ 8 మెథడ్స్ బిట్స్. ఇవన్నీ మీరు రాసుకుంటే ఇప్పుడు నేను రివీల్ చేయబోయే ఆన్సర్లు బట్టి మీకు ఎన్ని వచ్చే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా దీంతో కంటెంట్ మొత్తం మెథడ్స్ 60 బిట్లు అయిపోతాయి. ఇంకా సైకాలజీ, పెర్స్పెక్టివ్స్, జీకే, కరెంట్ అఫైర్స్ కూడా రేపు అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఈ మ్యాథ్స్ ఆన్సర్లన్నీ తెలుసుకుందాం. 1వది 2023 జనవరి 1 ఆదివారం అయితే 2029 జనవరి 1 ఏ వారం? ఆన్సర్ ఆప్షన్ బి సోమవారం. అలాగే ఇక్కడ చూడండి, సాధారణంగా ఈ సంవత్సరం ఆదివారం అయితే జనవరి 1, నెక్స్ట్ సంవత్సరం సోమవారం వస్తుంది. అలా కాకుండా లీప్ సంవత్సరం అయితే ఈ సంవత్సరం ఆదివారం అయితే నెక్స్ట్ ఇయర్ మంగళవారం వస్తుంది. ఆ చిన్న కాన్సెప్ట్ మనకు అర్థమైపోతే ఈజీగా వచ్చేస్తుంది లెక్క. 2023 జనవరి 1 ఆదివారం, 2024 జనవరి 1 సోమవారం. ఈ 2024 లీప్ సంవత్సరం కాబట్టి 2025 సోమవారం తర్వాత బుధవారం అవుతుంది జనవరి 1, 2026 జనవరి 1 గురువారం, 2027 జనవరి 1 శుక్రవారం, 2028 జనవరి 1 శనివారం. మరలా ఇది లీప్ సంవత్సరం కాబట్టి 2029 జనవరి 1 ఆదివారం అవ్వకుండా సోమవారం అవుతుంది. ఇలా ఈ లెక్కలు ఈజీగా చేసుకోవచ్చు. ఆన్సర్ ఆప్షన్ బి సోమవారం. నెక్స్ట్ బిట్ 2వది 10 భుజాలు కలిగిన బహుభుజి యొక్క అంతర్కోణ, బాహ్య కోణాల మధ్య నిష్పత్తి ఎంత? ఆన్సర్ ఆప్షన్ ఏ 4:1. ఎలాగో ఇక్కడ చూద్దాం. 10 భుజాలు కాబట్టి సూత్రం n-2 × 180 డిగ్రీస్ అంతర్కోణాలకి 10 - 2 × 180 ఈస్ట్. బాహ్య కోణాలు ఇప్పుడు ఎన్ని భుజాలైనా 360 డిగ్రీలే. 180 × 1, 180 × 2, 8:2, 4:1 అవుతుంది. ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ ఏ 4:1 అవుతుంది. 3వది పూర్ణ సంఖ్యల గుర్తు Z. ఇది జాహ్లెన్ నుండి వచ్చింది. జాహ్లెన్ అనగా లెక్కించుట. ఇది ఏ భాషా పదము? ఆన్సర్ ఆప్షన్ ఏ జర్మన్ భాషా పదము. ఈ Z అనేది జర్మన్ భాషా పదం నుండి పూర్ణ సంఖ్యల గుర్తుగా వచ్చింది. 4వది ఒక చతురస్ర వైశాల్యం 400 సెంటీమీటర్ స్క్వేర్ అయితే ఆ చతురస్ర చుట్టుకొలత ఎంత? ఆన్సర్ ఆప్షన్ బి 80 సెంటీమీటర్లు. ఎలా అంటే చతురస్రం వైశాల్యం 400 సెంటీమీటర్ స్క్వేర్ అంటే 20 × 20 అంటే ఒక భుజం 20. చుట్టుకొలత 4 × ఒక భుజం కాబట్టి 4 × 20 = 80 సెంటీమీటర్లు. చతురస్ర చుట్టుకొలత ఆప్షన్ బి 80 సెంటీమీటర్లు. 5వది ఇక్కడ చిహ్నం ఒక బాక్స్ రూపంలో ఇచ్చారు. ఈ చిహ్నం దేనిని సూచిస్తున్నది గణన చిహ్నాల్లో? ఆన్సర్ ఆప్షన్ సి 4. ఇక్కడ బాక్స్లో గీత లెక్క పెట్టుకోవాలి. ఒక భుజం ఒక గణన చిహ్నం 1ని సూచిస్తుంది. ఇలా బాక్స్ మొత్తం 4. బాక్స్లో ఒక క్రాస్గా అడ్డగా గీత గీస్తే అది 5 అవుతుంది. మరలా బాక్స్ స్టార్ట్ చేయాలి. ఇలా గణన చిహ్నాలు ఇలా కూడా సూచించవచ్చు. ఆన్సర్ ఆప్షన్ సి 4. 6వది పేక ముక్కల కట్ట నుండి ఒక ముక్క తీస్తే అది ఎర్రనిది మరియు అయ్యే సంభావ్యత ఎంత? ఆన్సర్ ఆప్షన్ బి 1/26. ఎలా అంటే పేక ముక్కల కట్టలో ఏసులు 4 ఉంటాయి, కానీ అవి ఎర్రని ఏసులు 2 ఉంటాయి, బ్లాక్ ఏసులు 2 ఉంటాయి. ఎర్రనిది ఏసు అవ్వాలి కాబట్టి 2/52. 2/52 అంటే 2 1 2 26. సో 1/26. ఆన్సర్ ఆప్షన్ బి. 7వది అర్ధగోళం యొక్క వ్యాసార్థం 21 సెంటీమీటర్ అయితే దాని యొక్క ఘన పరిమాణం ఎంత? ఆన్సర్ ఆప్షన్ ఏ 19,404 సెంటీమీటర్ క్యూబ్. ఎలా అంటే అర్ధగోళం యొక్క వ్యాసార్థం 21 సెంటీమీటర్లు, దాని యొక్క ఘన పరిమాణం సూత్రం 2/3 πr³ 2/3 πr³ కాబట్టి 2/3 × 22/7 × 21 × 21 × 21. దాన్ని సింప్లిఫికేషన్ చేస్తే 19,404 సెంటీమీటర్ క్యూబ్ వస్తుంది. 8వది సమాంతర చతుర్భుజంలో కోణాలన్నీ సమానమైతే అది ఒక డాష్ అవుతుంది. ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ సి దీర్ఘచతురస్రం. సమాంతర చతుర్భుజంలో కోణాలన్నీ సమానం అయిపోతే అన్ని 90 డిగ్రీలు అయిపోతాయి. అప్పుడు అది దీర్ఘచతురస్రం అవుతుంది. 9వది ఒక పని 10 మంది 15 రోజుల్లో చేయగలిగితే అదే పని ఇద్దరు ఎన్ని రోజుల్లో చేయగలరు? ఆన్సర్ ఆప్షన్ బి 75. ఎలా అంటే 10 మంది 15 రోజుల్లో 10 × 15 ఇద్దరు ఎన్ని రోజుల్లో 2 × x. 10 15 150 2x. 2 చేత 150 చేస్తే 75. సో ఇద్దరు 75 రోజుల్లో అదే పనిని చేయగలరు. ఆన్సర్ ఆప్షన్ బి 75. 10వది
575/990కి దశాంశ రూపం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి 0.580 పైన బార్. ఎలా అంటే ఆన్సర్ని బట్టి క్వశ్చన్కి వెళ్దాం. 0.580 పైన బార్ కాబట్టి మొత్తం 580 మైనస్ బార్ లేనిది 5 తీసేస్తే y కిందన బార్ ఉన్న వాటికి 9 బార్ లేని వాటికి 0. సో 575/990 వచ్చింది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ బిట్ 11వది 4198 మరియు 4205లను దగ్గరి పదులకు సవరించి కలుపుగా. ఇది 4th and 5th క్లాస్లో ఉన్న బిట్టు. దగ్గర పదులకు సవరించాలి కాబట్టి ఇక్కడ చూడండి. 4198ని దగ్గర పదులకు సవరిస్తే 4200, 4205ని దగ్గర పదులకు సవరిస్తే 4210. ఈ రెండు కలిపితే 8410. ఆన్సర్ ఆప్షన్ సి 8410. సింపుల్ బట్ కన్ఫ్యూజన్గా ఉంటాయి కాబట్టి ఇలాంటివి కూడా వదలొద్దు. నెక్స్ట్ బిట్ 12వది 300 నుంచి 400 వరకు గల ప్రధాన సంఖ్యలు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ సి 16. 300 నుంచి 400 మధ్యలో ఉన్న 16 ప్రధాన సంఖ్యలు ఉంటాయి. దీనికి కోడ్ కూడా మన దగ్గర ఉంది. ఆ కోడ్ కోసం డిస్క్రిప్షన్లో లింక్ చూడండి. ఆ వీడియో కూడా ఈజీగా అర్థమవుతుంది. YUPPQNPNON అనే కోడ్ ఉంటుంది. 13వది 7 + 7 × 7 - 7 / 7. దీని విలువ ఎంత? ఇది కూడా 4th క్లాస్ బిట్టు. బద్మాస్ రూల్ ఉపయోగించాలి. DMAS ముందు భాగాహారం, తర్వాత గుణకారం, తర్వాత కూడిక, తర్వాత తీసివేత. అలా యూజ్ చేస్తే ముందు భాగాహారం చేస్తే 1 వస్తుంది. తర్వాత గుణకారం 7 + 49 - 1 మొత్తం 56 నుంచి 1 తీస్తే 55. ఆన్సర్ ఆప్షన్ ఏ 55. ఇది కూడా కన్ఫ్యూజన్లో ఉంటుంది కానీ ఈజీయే. నెక్స్ట్ బిట్ 14వది ఒక వస్తువుని డిస్కౌంట్ ధర తగ్గించిన తరువాత 150కి కొనగా డిస్కౌంట్ 25% అయితే దాని యొక్క అసలు ధర ఎంత? ఆన్సర్ ఆప్షన్ బి 200. ఎందుకంటే 200లో 25% తీసేస్తే 50 వస్తుంది. అప్పుడు 200లో 50 తీసేస్తే 150. సో 200 నుంచి 25% డిస్కౌంట్ పోతే 150కి కొంటారు ఎవరైనా. 15వది క్రింది ఆంగ్ల అక్షరాలు వాటి సౌష్ఠవాక్షరాలతో సరికాని జత ఏది? ఏకి 1, సికి 1, ఈకి 1, ఓకి అనంతం. ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ డి. ఓకి అనంతం కాదు, 2 మాత్రమే ఉంటాయి. అదే వృత్తమైతే అనంతం ఉంటాయి కానీ ఇంగ్లీష్ లెటర్ ఓకి 2 ఉంటాయి. 16వది 9180. ఈ సంఖ్య క్రింది వానిలో దేనిచే భాగించబడుతుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ 1, 2, 3, 4, 5. అంటే 0 ఉంది కాబట్టి 2 చేత అవుతుంది. మొత్తం అంకమూలం కడితే 9 వస్తుంది కాబట్టి 3 చేత, 6 చేత, 9 చేత మొత్తం అవుతుంది. ఇంకా 0 ఉంది కాబట్టి 10 చేత కూడా అవుతుంది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ. ఇప్పుడు మెథడ్స్ బిట్లు. 17 అంతరాలము సంఖ్యకు సంబంధించిన శాస్త్రము గణిత శాస్త్రము అని నిర్వచించినది. ఆన్సర్ ఆప్షన్ డి గణిత నిఘంటువు. ఇది గణిత నిఘంటువు యొక్క నిర్వచనం. 18 ఆర్యభట్ట గారు రచించిన ఆర్యభట్టీయం అనే గణిత శాస్త్ర గ్రంథంలో గల శ్లోకాలు. ఆన్సర్ ఆప్షన్ బి 121. ఈ ఆర్యభట్టీయంలో 121 శ్లోకాలు, 4 పాదాలు ఉన్నాయి. నెక్స్ట్ బిట్ 19వది ప్రకల్పన పద్ధతికి సమగ్రమైన రూపాన్నిచ్చినది. ఆన్సర్ ఆప్షన్ సి స్టీవెన్సన్. ఈ ప్రకల్పన పద్ధతిని క్లాస్ రూమ్లో స్టార్ట్ చేసినది కిల్ ప్యాట్రిక్. దానికి సమగ్రమైన రూపాన్ని ఇచ్చింది మాత్రం స్టీవెన్సన్. ఆన్సర్ ఆప్షన్ సి. 20 సవరించిన బ్లూమ్స్ వర్గీకరణలో క్రింది ఏ మార్పులు చేశారు? పదజాలంలో, నిర్మాణంలో, ప్రాధాన్యతలో. ఆన్సర్ ఆప్షన్ సి 1, 2, 3. ఈ మూడింటిలో కూడా మార్పులు చేశారు. పదజాలంలోనూ, నిర్మాణంలోనూ మరియు వాటి యొక్క ప్రాధాన్యత క్రమంలోనూ కూడా. 21వది గణితం పట్ల ఆసక్తి, ప్రతిభ, కార్యక్రమాల నిర్వహణకు ఉత్సుకత, సభ్యత్వ రుసుం చెల్లింపు వంటి అంశాలకు సానుకూలంగా స్పందించే వారికి గణిత సంఘంలో ఏ సభ్యులు అంటారు? ఆన్సర్ ఆప్షన్ బి ప్రాథమిక సభ్యులు. ఇక్కడ గణిత సంఘంలో 4 రకాల సభ్యులు ఉంటారు. వాటి గురించి చూడండి. గణిత సంఘంలో 4 రకాల సభ్యులు: సాధారణ సభ్యులు, గౌరవ సభ్యులు, ప్రాథమిక సభ్యులు, పోషక సభ్యులు. సాధారణ సభ్యులంటే సభ్యత్వ రుసుంతో నిమిత్తం లేకుండా పాఠశాల విద్యార్థులు అందరినీ సాధారణ సభ్యులు అంటారు. ఇంకా ప్రాథమిక సభ్యులంటే గణితం పట్ల ఆసక్తి, ప్రతిభ, కార్యక్రమాల నిర్వహణకు ఉత్సుకత, సభ్యత్వ రుసుం చెల్లింపు, గణిత సంఘం నిర్వహణకు అదనపు నిధుల సమీకరణకు తోడ్పాటు వంటి అంశాలకు సానుకూలంగా స్పందించేవారు ప్రాథమిక సభ్యులు. గౌరవ సభ్యులంటే సమాజంలో ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నవారిలో పాఠశాలతో సాన్నిహిత్యము, గణితం పట్ల ఆసక్తి, అభిరుచులను కనబరిచే వారిని గౌరవ సభ్యులుగా చేర్చుకుంటారు. ఇంకా పోషక సభ్యులంటే విద్యార్థుల తల్లిదండ్రులు, ఆసక్తి గల పెద్దలు, గణిత శాస్త్ర బోధకులను పోషక సభ్యులుగా చేర్చుకుంటారు. ఇది గణిత సంఘంలో గల 4 రకాల సభ్యులు. ఇందులో బిట్ అడగొచ్చు. 21వది ఇక్కడ ఇచ్చిన బిట్ ప్రకారం ఆన్సర్ ఆప్షన్ బి ప్రాథమిక సభ్యులు. 22వది
గణిత పేటికలో ఘనాకారపు కడ్డీలు ఎన్ని కలవు? ఆన్సర్ ఆప్షన్ బి 100. ఒక్కొక్క రకమైన కార్డులో 10 ఉంటాయి. అలాంటి 1 నుంచి 10 వరకు 10 × 10 = 100 కడ్డీలు ఉంటాయి. 23. గణిత ఫోరం అనేది గణిత అభివృద్ధికి చర్చలు, సమాచార మార్పిడి జరిపించేది. అయితే ఫోరం అనగా ఆన్సర్ ఆప్షన్ సి న్యాయస్థానం. ఫోరం అంటే ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ సి న్యాయస్థానం. 24 లాస్ట్ బిట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రాథమిక పాఠశాలలో పిల్లలందరి మార్కుల సగటు 57% అయితే ఆ పాఠశాల గ్రేడ్ ఏంటి? ఇక్కడ పిల్లలందరి మార్కుల సగటు 57% అయితే ఆ పాఠశాల గ్రేడు B+ వస్తుంది. ఆన్సర్ ఆప్షన్ సి B+. ఇక్కడ గ్రేడ్ ఎలాగంటే 40 లోపల వస్తే సి, 41 నుంచి 50 వస్తే బి, 51 నుంచి 70 వస్తే B+, 71 నుంచి 90 వస్తే ఏ, 91 నుంచి 100 వస్తే A+. ఇవి ఫ్రెండ్స్ 3 గ్రాండ్ టెస్టులు, 72 బిట్లు, 36 మార్కులు. ఇంకా మెగా డిఎస్సి గురించి, ఉద్యోగ ఉపాధ్యాయుల సంక్షేమానికి ప్రాధాన్యతనివ్వాలి. సార్వత్రిక ఎన్నికల్లో అసాధారణ విజయం సాధించిన ఎన్డీఏ కూటమికి ఏపీ ఉపాధ్యాయ సంఘం పక్షాన రాష్ట్ర అధ్యక్షుడు బాలాజీ, ప్రధాన కార్యదర్శి గజ్జెల వెంకట సత్యనారాయణ బుధవారం ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు నేతృత్వంలోని ఏర్పడిన నూతన రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యకు తీవ్ర నష్టం కలిగించిన జీవో 117 రద్దుపై మొదటి సంతకం చేసి ప్రభుత్వ విద్యా వ్యవస్థను కాపాడాలని కోరారు. మెగా డిఎస్సి నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 25,000 టీచర్ పోస్టులను భర్తీ చేయాలని అన్నారు. ప్రతి పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మాధ్యమాన్ని కొనసాగించాలన్నారు. సిపిఎస్ రద్దుకు చర్యలు చేపట్టాలని, గత ప్రభుత్వం కక్షపూరిత ధోరణితో ఉద్యోగ ఉపాధ్యాయులపై పెట్టిన కేసులను, సస్పెన్షన్లను ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. ఇది ఫ్రెండ్స్ న్యూస్లో వచ్చిన సమాచారం. 25,000 పోస్టులు జీవో 117 రద్దు అయితే మాత్రమే ఉంటాయి. సో మెగా డిఎస్సి 25,000 పోస్టులు రావాలంటే జీవో 117ని లోకేష్ గారు ఇచ్చిన హామీ ప్రకారం రద్దు చేస్తే మెగా డిఎస్సి కాదు, మెగా డిఎస్సి అయిపోతుంది ఇది. సో ఇవి డిఎస్సి గురించి విషయాలు. మరియు మన టైం టేబుల్ ప్రకారం డే 29 సెషన్ యొక్క 3 గ్రాండ్ టెస్టులు. ఇవన్నీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.